నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, లావణ్య మళ్ళీ లైమ్ లైట్‌లోకొచ్చింది. మనం లాస్ట్ టైమ్ ఒకసారి మాట్లాడుకున్నాము. ఒక ఇష్యూలో ఆమె గురించి. మళ్ళీ ఇప్పుడు లైమ్ లైట్‌లోకి వచ్చి ఎలా అంటే హల్చల్ చేయటం అనం దీన్ని. రాజ్ తరుణ్ కొన్న ఇంట్లోకి, రాజ్ తరుణ్‌తో కొంత కాలం సహజీవనం చేసిన ఇంట్లోకి, రాజ్ తరుణ్ పేరెంట్స్ వెళ్తూ ఉంటే మెడ పెట్టుకొని వాళ్ళ ఫాదర్‌ని బయటకి తోసేసిన వైనం. రాజ్ తరుణ్ ఫాదర్‌ని. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు రైట్ ఉందా అమ్మాయికి? ఆ అమ్మాయికే ఉండటానికి రైట్ లేదు. ఎలిగేషన్స్ ఏసి ఉంటుంది. ఎలిగేషన్స్ ఏస్తున్నారు. అది ఎంతవరకు అనేది కోర్టు తీర్పు ఇచ్చినంత వరకు. అలాంటప్పుడు పేరెంట్స్‌కి కూడా వెళ్ళి ఉండే హక్కు ఉంటుంది కదా అక్కడ. ఇది మొత్తం ఉల్టా పల్టా కేసు. అసలు ఈ అమ్మాయికి హక్కు లేదు అని ధైర్యంగా నిలబడి మాట్లాడాల్సిన వ్యక్తి ఎవరు? రాస్తారు ఎందుకు బయటికి రాడు? ఈయనకైనా పెద్ద షూటింగ్లు ఉంది, ఈయనంత బిజీ పర్సను. అంటే నరేంద్ర మోడీ కంటే బిజీ పర్సనా? రేవంత్ రెడ్డి కంటే బిజీ పర్సనా? వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఇంటి సమస్య ఏదైనా ఉంటే వాళ్ళు అటెండ్ కారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, వాళ్ళ అబ్బాయికి బాగలేదని తెలిసింది. సింగపూర్ వెళ్ళలేదా? వెళ్ళారు, తీసుకొచ్చుకున్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించుకొని తీసుకొచ్చుకున్నారు. మరి వాళ్ళకంటే బిజీ పర్సనా? ఇక్కడ మొత్తం మీద ఒక వెన్నుముక లేని ఒక అవకాశవాది అయిన రాజ్ తరుణ్కి తల్లిదండ్రులు అవ్వటమే వాళ్ళు చేసుకున్న దురదృష్టం. ఆ తల్లిదండ్రులకి వాళ్ళ ఆ పరిస్థితి వచ్చింది అంటే, నా తల్లిదండ్రుల్ని ఈ పరిస్థితుల్లో నేను చూడాల్సి వచ్చింది అనే ఫీలింగ్ కూడా అతనికి ఉంటుంది అని నేను అనుకోను. అతను ఇప్పుడు తన తల్లిదండ్రుల్ని పావులుగా చేసి ఆ ఇంట్లో నుంచి లావణ్యని వెళ్ళగొట్టడానికి శేఖర్ భాష డైరెక్షన్లో వేసిన అతిపెద్ద ప్లాన్ అది. దట్ ఈజ్ ఎ పిక్చర్. ఈ పిక్చర్కి కథ, రచయిత, స్క్రీన్ ప్లే, డైరెక్షను మొత్తం శేఖర్ భాష. దానిలో ఆర్టిస్టులు ఎవరంటే వాళ్ళ అమ్మ, నాన్న, ఉదయ్, ప్రీతి, వీళ్ళంతా. నేనేదో దీన్ని చాలా లైటర్ వేలో చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. లేకపోతే రాజ్ తరుణ్ వచ్చి, ఇది నా ఇల్లు, నేను పెళ్ళి చేసుకోలేదు, నీతో సహజీవనం చేశాను, సహజీవనం చేస్తే కూడా ఆ సహజీవనానికి కూడా తూట్లు పొడిచేలాగా వ్యాలిడిటీ లేకుండా చేసుకున్నది నువ్వు. మస్తాన్ సాయితో రిలేషన్షిప్ పెట్టుకొని, మస్తాన్ సాయితోనే పెట్టుకున్నావా, ఇంకెంతమందితో పెట్టుకున్నావా నాకు అనవసరం, నేను నిన్ను ఇప్పుడు వద్దనుకుంటున్నాను అని మాట్లాడగలిగిన వెన్నుముక లేని రాజ్ తరుణ్కి సహజీవనం చేయడానికి ఒక అమ్మాయి కావాలి, కబుర్లు చెప్పడానికి ఒక అమ్మాయి కావాలి, మళ్ళీ బాంబేలో సహజీవనం చేయడానికి ఇంకొక అమ్మాయి కావాలి. అతని జీవితంలో 3 ఆడవాళ్ళు ఉండొచ్చు, ఈ అమ్మాయి జీవితంలో మగవాళ్ళు ఉండకూడదు. అంటే దీని అర్థం నేను లావణ్యం సమర్థిస్తున్నాను అన్నట్ల. ఈరోజు ఏదైతే ప్రపంచం అంతా లావణ్య వైపు చేతులు పెట్టి వేళ్ళు పెట్టి చూపిస్తుందో, లావణ్యది తప్పు, వాళ్ళ నాన్నని గెంటేసింది అని చూపిస్తుంది. మీరు అడిగారు కదా, అందుకని నేను చెప్తున్నా. అది విజువల్ గా ఉంది. అమ్మా, నేను లేదు అనట్లేదు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి అంటే, ఆ ఇంట్లో నుంచి ఆ అమ్మాయి అడుగు బయటికి పెట్టింది అంటే ఇంకా అమ్మాయి ఇంకోసారి ఆ ఇంట్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు గొడవంతా మనుషుల గురించి కాదు, ప్రేమల గురించి కాదు, సహజీవనాల గురించి కాదు, డ్రగ్స్ గురించి కాదు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు వీళ్ళ ప్రేమ, అభిమానము, అనురాగము, అనురక్తి, వీటి గురించి కాదు. ఇప్పుడు కేవలం విల్లా ఎవరికి వెళ్ళాలి, ఎవరు లాక్కోవాలి అనే పరిస్థితుల్లో అటు రాజ్ తరుణ్ వీళ్ళందరి నేతృత్వంలో ఆయన లాగుతూ ఉంటే, ఏదో మనకి తాళ్ళు, అదేదో ఒక ఆట ఉంటుంది, టగ్ ఆఫ్ వార్ లాగా ఉంది ఇప్పుడు ఇది. ఇటు సైడు లావణ్యకి వాళ్ళ నాన్న వచ్చాడు, తప్పితే ఎవరు లేరు. ఇవాళ లిటరల్గా మాట్లాడుకుంటే లావణ్య ఏకాకి. ప్రపంచంలో చాలామంది శత్రువుని సృష్టించుకున్న అతి తెలివి తక్కువది లావణ్య. తనకి తెలియకుండా, తెలియకుండా కాదు, తెలిసే చేసింది. నా అంత తెలివైంది లేదు అనుకుంది.
ఆమె టూ ఇంటెలిజెంట్ అనుకుంది. ఒక ఆడపిల్ల, అంటే ఇలాంటి మగపిల్లలు ఉండొచ్చని కాదు నా ఉద్దేశం, ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా, రేపొద్దున నాకేం జరుగుతుంది అని ముందు చూపు లేకుండా, విచ్చలవిడిగా బతికితే నాకేంటి అని బతికిన ఒక అమ్మాయికి ఆఖరికి ఏం జరుగుతుందో అదే జరిగింది. లెసన్ నెక్స్ట్ పిల్లలకి. నెక్స్ట్ ఎవరైనా సమాజంలో గుర్తుపెట్టుకోవాలి ఆడపిల్లలకి, ఆఖరికి ప్రీతి లాంటి పిల్లకు కూడా. ఇవాళ వచ్చి ఇంత పెద్ద పెద్ద భారీ భారీ డైలాగులు వేస్తుంది. ఏం నువ్వెందుకు వచ్చావు, నీ జీవితం ఏంటి చెప్పు ఒకసారి. అందుకని దొరకనంత వరకు అందరూ దొరలే, దొరికితేనే దొంగలు. అవును. అందుకని ఈమె సహజీవనానికి శాంటిటీ లేదు, ఈమె పెళ్ళికి చట్టబద్ధత లేదు. ఎందుకంటే పెళ్ళికి ఆధారాలు లేవు. పెళ్ళికి ఆధారం లేకపోవటం కాదు, పెళ్లి చేసుకుంటాము అనుకున్న తర్వాత అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకొని, రాజ్ తరుణ్ పేరెంట్స్ ఒప్పుకొని, రాజ్ తరుణ్ మదరే స్వయంగా లావణ్యని అడిగినప్పుడు పెళ్లి చేసుకోండి ఇంకా ఎన్ని రోజులు ఇలా అని అడిగినప్పుడు నేను చేసుకోను అని చెప్పింది. ఇప్పుడు ఇవన్నీ నేనేమంటానంటే వాళ్ళతో అన్నారు, వీళ్ళు వాళ్ళతో అన్నారు అనేది మనం తీసుకోవటానికి లేదు. ఎక్కడ అది పేపర్ మీద రాసలేదు, ఎక్కడ రికార్డెడ్గా లేదు. రికార్డెడ్గా లేనిది ఏది కోర్టు నమ్మదు, నేను అంతకంటే నమ్మను. రాస్తారని వాళ్ళ అమ్మ ఇప్పుడు 100 చెప్పొచ్చు, నేను అడిగాను ఆ పిల్లే పెళ్లి చేసుకోలేదు అని. ఎందుకంటే వాళ్ళకి పెళ్లి అవ్వలేదు అని చెప్పడం కోసం ఈ స్క్రిప్ట్ ఇది. ఓకే, అంతకంటే వేరే ఏం కాదు. పెళ్ళి అయ్యింది అనుకోండి, పెళ్ళి అయినంత మాత్రాన్ని నిరూపించుకోలేకపోతే అది చట్టం ముందు నిలబడదు. పోని సహజీవనం చేశారు, సహజీవనం చేసినట్టు అందరికీ తెలుసు, అది తెలుసు అందరికీ తెలుసు. ఇద్దరు ఆన్ రికార్డ్ ఇద్దరు ఒప్పుకున్నారు, ఇద్దరు ఒప్పుకున్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఒప్పుకోకపోయినా ప్రపంచం చూసింది. మరి ఈ సహజీవనంలో నువ్వు చేసింది ఏంటి? ఎక్స్ట్రా ఇంకా అఫైర్స్. మరి అవి పెట్టుకున్న తర్వాత పెళ్ళైతేనే కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ భర్తకి ఇష్టం లేకపోతే ఆ గ్రౌండ్స్ తోటి విడాకులకి అప్లై చేసుకునే హక్కు ఉంది. ఇక్కడ అసలు పెళ్ళే కాలేదు, ఇంకా విడాకులేంటి? కాబట్టి ఇవాళ లావణ్యకి ఏ హక్కులు లేవు. ఇవాళ ఉన్న హక్కులన్నీ కూడా రాజ్ తరుణ్కే ఉన్నాయి. ఆ ఇల్లు రాజ్ తరుణ్ పేరు మీద ఉంది. కాబట్టి అమ్మాయి చెప్తుంది ఏంటంటే, నేను ఆ ఇల్లు కొనేటప్పుడు 50-60 లక్షల వరకు నేనే ఎక్కువ అమౌంట్ పెట్టాను. అప్పట్లో అది ₹1,00,00,000. ఎస్ అమ్మా, ఇప్పుడు అది 12 కోట్లు, 16 కోట్లు అవ్వనివ్వు. నువ్వు అన్ని డబ్బులు పెడితే జాయింట్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోలేదు? నేను లీగల్గానే మాట్లాడతా. జాయింట్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోలేదు? ఒక్కవేళ నువ్వు డబ్బులు ఇచ్చినట్లుగా ప్రూవ్ అయితే గనక, అయితే కూడా నీకు ఆ ఇల్లు రాదు. ఎందుకు? డబ్బు రూపానే వస్తుంది. డబ్బు రూపానే వెనక్కి వస్తుంది. ఎలా వస్తుంది? ఇన్ని సంవత్సరాలకి వడ్డీ వేసి ఇమ్మంటారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను 70 లక్షలు ఇచ్చాను అని కోర్టులో చెప్తే ఈ 70 లక్షలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతుంది కోర్టు. దానికి లెక్కలు చూపించాలి. ఎక్కడి నుంచి చూపిస్తారు? సోర్స్ ఉంటే చూపిస్తారు. చూపిస్తే డబ్బులు కట్టాల్సిందే రాస్తారు. అందుకని ఈ ఈ వృధా ప్రయాసాలన్నీ మానేసి ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రభ లైవ్ ప్రోగ్రాంలో కూర్చుంటే ఫోన్ కాల్స్ తీసుకునే సందర్భంలో లావణ్య కూడా వచ్చింది ఫోన్ కాల్లోకి. లావణ్యని ఆ ఫోన్ కాల్ మొత్తం మీద దాదాపు ఒక 80 నుంచి 100 కాల్స్ వచ్చినాయి. ఈ 100 కాల్స్లో మేము ఒక 30 కాల్సే మాట్లాడగలిగాం, అంతకంటే ఎక్కువ కాల్స్ మాట్లాడలేకపోయాం. ఈ 30 కాల్స్లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రాజ్ తరుణ్ తప్పు అని ఒక్కళ్ళు మాట్లాడలా. ఎందుకంటే ఆల్రెడీ ఈ మన సమాజం మగ ఆధిక్యత అంటారు కదా, పురుషాధిక్యం. వాడు ఏం చేసినా తప్పు కాదు, మగాడు ఏం చేసినా తప్పు కాదు. అది ఈ కండిషన్లో ఆ రోజు నాకు కాల్ చేస్తే నేను ఒకటే చెప్పా, ఉన్నది ఒకటే జీవితం, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీకేం కావాలో ఆలోచించుకో, జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆలోచించుకో.
నువ్వు సరిగా ఆలోచిస్తాను అంటే నేను మాట్లాడతాను అని చెప్పి అంటే, ష్యూర్ మేడం, మీ మాట వింటాను మేడం, మీ మాట వింటాను మేడం అని చెప్పి నాకు కాల్స్ చేసి ఆమె చెప్పే విధానం ఏంటంటే, నాకు ఎవరో విల్లా ఇప్పించి 5 కోట్లు ఇప్పిస్తానంటున్నారు రాజ్ తరుణ్ దగ్గర నుంచి అంటే నేను చెప్పాను, ఇంత పెద్ద పెద్ద పనులు అయితే నేను చేయించలేనమ్మా. ఆ చేయిస్తానన్న వాళ్ళ దగ్గర ఎవరన్నా రౌడీలు ఉన్నారో లేకపోతే రాజకీయ నాయకులు ఉన్నారో ఎవరున్నారో నాకు తెలీదు, పోలీసులు ఉన్నారో. నా వెనకైతే అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నేను అంత పెద్ద పెద్ద పనులు అయితే నేను చేయించలేను అని చెప్పాను. రాజ్ తరుణ్కి ఏంటి సంబంధం అండి? అంటే ఏమంత అవసరం రాజ్ తరుణ్కి? వీళ్ళ ఇచ్చే ఇంకో 5 కోట్లు ఇచ్చేంత? మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. రెప్యుటేషన్ ఆల్రెడీ పోయింది, ఇంకేం కాపాడుకుంటాడు? నువ్వు బెదిరించు చేసో, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఏమో కరిగేవాడు లొంగేవాడేమో. అలా ఏం లేకుండా నువ్వు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయి మొత్తం పరువంతా తీసుకెళ్లి బజార్లో పెట్టేసి ఇప్పుడు నువ్వు నాకు ఇవ్వాలి, చెయ్యాలి, ఇలా చెయ్యాలి అలా చేయాలంటే ఎందుకు ఇస్తాడు, ఎందుకు చేస్తాడు? అది అందుకని ఈ విషయంలో లావణ్యకి ఇంకా న్యాయం జరగడానికి ఏమీ లేదు. ఏదో ఒక శుభముహూర్తంలో ఆమె ఆ ఇంట్లోంచి బయటికి రావటం తప్పితే ఆమెకు ఆప్షన్ లేదు. మొత్తానికి ఏది ఏమైనా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షను అంతా శేఖర్ భాష చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఈ కేసులో మటుకు శేఖర్ భాష గెలిచాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.